దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు? మన దగ్గర ఎంత డబ్బుంటే అంత డబ్బుతో బంగారం తీసుకోవచ్చా? రూల్స్ ఏం చెప్తున్నాయి? అసలు దుబాయ్లో ఎందుకు బంగారం కొంటారు? భారత ఎయిర్పోర్ట్లో పట్టుబడే బంగారం ఎక్కువ దుబాయ్ నుండే వస్తుంది. ఏటా కిలోల కొద్ది గోల్డ్ తరలిస్తూ చాలా మంది దొరుకుతున్నారు. రన్యారావు కేసుతో దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఆమె తన పలుకుబడిని వాడుకొని అనేకసార్లు దుబాయ్ నుండి బంగారం తెచ్చింది. ఆమె ఏకంగా 14.2 కిలోల బంగారాన్ని తరలిస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుబడింది. అసలు దుబాయ్లోనే ఎందుకు కొంటారు? అంటే మన దేశంతో పోలిస్తే అక్కడ బంగారం ధర తక్కువ, అక్కడ గోల్డ్ ఎంతో కొంత మిగులుతుంది కదా అని చాలా మంది భావిస్తారు. కానీ చాలా మంది అత్యాశకు పోయి అక్రమ రవాణా మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. వీరిలో కొందరు మాత్రం పట్టుబడుతుంటారు. అయితే గోల్డ్ ధర దుబాయ్లో ఎందుకు తక్కువ అంటే అక్కడ గోల్డ్ సేల్స్ పై పన్ను ఉండదు. ఎలాంటి ఎక్స్ట్రా ట్యాక్స్లు కట్టకుండానే మార్కెట్ ధరకే బంగారం దొరుకుతుంది. మన దగ్గర ఇంపోర్ట్ ట్యాక్స్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ కంటే షాపుల్లో కొనే గోల్డ్ రేటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్కటే రీజన్ కాదు, అక్కడ గోల్డ్ సెల్లర్ మధ్యలో పోటీ కూడా ఉండడంతో ఏడాది పొడవునా ఏదో ఒక ఆఫర్ ఉంటూనే ఉంటుంది. అందుకే దుబాయ్లో గోల్డ్ తక్కువ రేటుకి లభిస్తుంది. అయితే భారతీయులు అక్కడ ఎంత గోల్డ్ కొని తీసుకురావచ్చు? దీనిపై కఠినమైన రూల్స్ ఉన్నాయి. ఎంత పడితే అంత బంగారం కొనేసి తీసుకొస్తామంటే కుదరదు. దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చో ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. ఈ పరిమితుల్లోపు తెస్తే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ అంతకు మించి తెస్తే మాత్రం కస్టమ్స్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఎవరైనా విదేశాల నుండి 6 నెలల్లోపే వెనక్కి వస్తే అప్పుడు తెచ్చిన బంగారానికి 38.5% కస్టమ్స్ పన్ను కట్టాలి. అదే 6 నెలలకు పైగా విదేశాల్లో ఉండి వస్తే మగవాళ్ళైతే 20 గ్రాములు, ఆడవాళ్ళైతే 40 గ్రాముల వరకు తీసుకొచ్చుకోవచ్చు. వాటిపై ఎలాంటి పన్ను ఉండదు. ఈ లిమిట్ దాటితే పన్ను కట్టాల్సిందే. ఈ లెక్కలు తెలియక కొందరు, తెలిసిన అత్యాశతో మరికొందరు విదేశాల నుంచి వచ్చేటప్పుడు లిమిట్కి మించిన గోల్డ్ తెస్తారు, పట్టుబడుతుంటారు. ఇలాంటి వారిని కంట్రోల్ చేయడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా తరలింపు మాత్రం ఆగడం లేదు. నిజానికి ఇప్పుడు మన దగ్గర గోల్డ్ ఇంపోర్ట్ ట్యాక్స్ గతంతో పోలిస్తే చాలా తగ్గింది. గతంలో 15% కస్టమ్స్ డ్యూటీ ఉంటే గతేడాది బడ్జెట్లో 6%కి తగ్గించారు. అయినా గోల్డ్ అక్రమ తరలింపు మాత్రం తగ్గలేదు.